అక్టోబర్ మాసంలో కుంభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యాలో ఉంటూ 17 తర్వాత తులారాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశి, 27 తర్వాత వృశ్చికంలోకి వెళ్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో ఉంటూ తదనంతరం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటూ 9వ తారీఖు తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. అయితే కుంభరాశి వారికి ఈ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. కుజుడు 9వ స్థానం ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు భాగ్య దశమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 18వ తారీఖు వరకు పంచమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సప్తమంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 2వ స్థానంలో ఏలినాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానం, కేతువు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాల్లో సంచరిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా మనకు ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగానే ఉంది. కొన్ని గ్రహాలు 18వ తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 9వ తర్వాత అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. కనుక తాత్కాలికంగా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ప్రారంభించినటువంటి పనులు సకాలంలో మట్టుకు పూర్తి అవుతాయి. కనుక అది కొంతవరకు మనకు సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. పనుల లోపల అనుకూలత ఉన్నట్టయితే మనిషికి ఒక విధమైనటువంటి సంతోషం ఉంటుంది. అది మీకు ఈ మాసంలో ఉంది కాబట్టి తలపెట్టే ముందు ఇంకా కొంత మీరు ఆలోచించి ప్రారంభించినట్టయితే ఇంకా ఎక్కువ ఫలితం, అనుకూలత మీకు కలిగే అవకాశం ఉంది. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలం, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం అనుకూలంగా ఉంది. స్నేహితులు, బంధువర్గంతో మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో మరీ ఎక్కువగా మీకు నష్టం లేనప్పటికీ కొంత కాలయాపన, కొన్ని విషయాలలో మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో కొంత జాగ్రత్తగా ఉండండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అవసరం మేరకే మాట్లాడుతూ ఉండండి. అనవసరమైనటువంటి చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా, వివాదాలలోకి వెళ్లకుండా ఉండడము మంచిది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆఫీసులో అనవసరమైనటువంటి పనులు మీకు అప్పజెప్పడము, తద్వారా మీకు ఒక శారీరకంగా స్ట్రెయిన్ కావడము, పని భారం మట్టుకు మీకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వృధా ఖర్చులు ముందుకు వస్తాయి. దాన్ని మీరు నియంత్రించుకోవాలి. వాహనముల రిపేర్లు, ప్రయాణాలు కలిసి రాకపోవడము, ప్రయాణాల మూలకంగా కూడాను మీకు ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తాయి. తద్వారా మనస్తాపానికి కొంత గురి అవుతారు. ఆర్థిక స్థితి అనుకూలించకపోవడంతో ముఖ్యమైన పనులలో కొంత జాప్యం కనబడుతుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో మట్టుకు చాలా సంయమనంతో ఉండాలి. అనవసరమైనటువంటి ద్వేషాలు, వైషమ్యాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, మీకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. యాజమాన్యము, అధికారులు మీ పనితనాన్ని మట్టుకు గుర్తిస్తారు. అది ఒక రకంగా కొంత పాజిటివ్ కనబడుతుంది. అయినప్పటికీ మీరు అందరితో జాగ్రత్తగా ఉండడము మంచిది. భూమి విషయంలో, ఆస్తుల విషయంలో వ్యవహారాలు కొంత ముందుకు జరుగుతాయి.
తగాదాలు ఉన్నప్పటికీ కొన్ని పరిష్కార మార్గాలను మీరు అన్వేషిస్తారు. ఆత్మీయుల సహకారం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు, మనశ్శాంతి లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో కాలము గడుపుతూ ఉంటారు. ఆ కాలయాపన మూలకంగా ఏమవుతుంది, ముఖ్యమైనటువంటి పనులను మీరు అటెండ్ చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. క్రయ విక్రయాలు లాభదాయకంగా కొనసాగుతాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ముందుకు వెళ్తుంది. కోర్టు కేసులలో అనుకూలమైనటువంటి తీర్పులు కనబడుతున్నాయి. ఇది ఒక రకంగా సంతృప్తినిచ్చేటువంటి అంశం. ఎన్నో రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ముందుకు వస్తాయి. వాటి లోపల మీకు అనుకూలత కనబడుతుంది. మాసాంతంలో ఇంటి వాతావరణం కూడాను మీకు సంతృప్తికరంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహకారము ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 9వ తారీఖు తర్వాత మీకు అనుకూలత ఉంది. అది మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ప్రారంభంలో అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ఉండడము చాలా మంచిది. ఈ విధంగా మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసినట్టయితే, విశ్లేషణను అర్థం చేసుకున్నట్టయితే మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సద్వినియోగపరచుకోండి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనుక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తుంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనం ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడటము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్య ప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను
ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనేశ్వరుడి విషయంలో ఏలినాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.